బంజారాహిల్స్లో ట్రాఫిక్ పోలీసుపై ఇద్దరు జిహెచ్ఎంసీ అధికారులు దాడి చేశారు. ఏంటి వినడానికి ఆశ్చర్యంగా ఉందా? బొంగు ఆశ్చర్యం ఏముంది, రోజుకి ఎప్పుడు ఏదో ఒక గొడవ నడుస్తూనే ఉంటుంది కదా. సో ఇదంతా కామన్ అయిపోయింది అనమాట ఈ రోజులలో. అసలు ఏంటి స్టోరీ ఎలా జరిగిందంటే కనుక, కార్లు ఇద్దరు జిహెచ్ఎంసీ అధికారులు రాంగ్ రూట్లో వస్తున్నారనమాట. ఒక అతను ఏఈ, ఇంకొక అతను ఏఎంఓహెచ్ అట, అమిత్ ఆనంద్ అట. సో వీళ్ళిద్దరు వస్తూ ఉంటే ఇక ట్రాఫిక్ పోలీస్ అక్కడ ఉండు జనరల్గా ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటూ ఉన్నాడు. లైక్ రాంగ్ రూట్లో వచ్చిన హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేసినా, ట్రిపుల్ రైడింగ్ అయినా, సిగ్నల్ జంప్ చేసినా ఖచ్చితంగా ఆయన డ్యూటీ ఆయన చేస్తారు. డ్యూటీ చేయడం అంటే తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టడు. లైక్ ఫైన్ వేయడము, చలానా వేయడము, లేదంటే బండి సీజ్ చేయడము, ఇలా సంథింగ్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కదా. సో అదే విధంగా జిహెచ్ఎంసీ అధికారులు రాంగ్ రూట్ లో కార్ వేసుకొని వస్తుంటే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఆపారు అనమాట. సార్ ఏంచి అలో లేదు, దయచేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు అనమాట. సో అల్లేమైనా తప్పుందా ఆడియన్స్? ఈ మాట అన్నందుకు నా బండే ఆపుతావా అన్నంత ఉద్రిక్తత చెలరేగిందనమాట. కార్ నుంచి వాళ్ళిద్దరు దిగారు. కానిస్టేబుల్ పై దురుసుగా మాట్లాడడము, ఇక చివరికి మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది, దాడి చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి వీడియో అలా 1947లో ఫిలిం రీల్ తిరుగుతుంది, అలా అన్ని సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది అనమాట, వైరల్ అవుతూ ఉంది. దీనిపై స్పందించినటువంటి పై అధికారులు కూడా వెంటనే వాళ్ళిద్దరి మీద, అమిత్ ఆనంద్ మీద చేయడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది. సో ఆ బండిని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే రూల్స్ విరుద్ధంగా పోతే ఖచ్చితంగా కఠిన శిక్షలు అయితే ఉంటాయి కదా. కానీ ఈ రోజులలో చాలామంది ఎప్పుడు సందు దొరుకుద్దా, యూటర్న్ తీసుకోవాలంటే చాలా దూరం అవుతుంది, అమ్మ అవసరమే లేదు, రాంగ్ రూట్లో వెళ్ళిపోతాను, ఒక్కటే నిమిషం పనిగా అని చెప్పేసి రాంగ్ రూట్లో వెళ్ళడం, అడ్డంగా వెళ్ళడం, 3-4, కొంతమంది అయితే బైక్ మీద 5 వేసుకొని అసలు ఇక జూడిగా అసలు తిరుపతి దర్శనం పోయినట్టు పోతున్నారనమాట. సో దయచేసి మీ ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని రూల్స్ పాటిస్తూ వెళ్ళండి, ఓకేనా? ఎందుకంటే ప్రాణం చాలా వాల్యుబుల్. మిత్రులారా, అర్థమైతే ఆలోచించండి, వీళ్ళైతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నా లిజనర్స్ అందరికీ. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమగాడు వాయిస్తో విత్ అండర్లైన్ టుడేతో మరొక అప్డేట్స్తో మీ ముందుకు రాబోతున్నా. అందరూ నమస్తే, టాటా, బాయ్.